హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. చూసారు కదా, రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, అలాగే చికెన్ కర్రీ కూడా మంచి జ్యూసీగా వచ్చింది. ముందుగా నేను దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకున్నానండి. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. నేను ఇది మార్నింగ్ టైము మ్యారినేట్ చేసి ఉంచేసామండి. ఈవినింగ్ టైంలో చికెన్ బిర్యానీ చేశాను. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి కలుపుకోండి. నేను 3 స్పూన్స్ పెరుగు కూడా వేస్తున్నానండి. వేయడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకుని దానిలో ఒక 5 ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి మనకి గిన్నె ఫ్రీగా ఉండాలండి. అప్పుడు మనకి ఇలా మంచిగా ఫ్రై అవుతాయి, లేదంటే గ్రేవీ కర్రీలా అయిపోతాయండి. ఇప్పుడు సగం ఆనియన్స్ని చికెన్లో వేసుకోండి, మిగతా సగం బిర్యానీ కోసం పక్కన ఉంచేయండి. మనం ఫస్ట్ తయారు చేసుకున్న చికెన్ మసాలా ఉంది కదండి, అది కూడా చికెన్లో వేయండి. కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలపండి. నేను ఈ మసాలా పౌడర్ వీడియో తీసానండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి, లింక్ ఇస్తాను. ఇప్పుడు ఇంకొక 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 4 చిల్లీస్ కూడా వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఇక్కడ జస్ట్ ఆ ఆనియన్స్కి సరిపడగా అన్నీ కొద్దిగా వేస్తున్నానండి. కొంచెం పసుపు వేసి ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేయండి. ఇప్పుడు ఈ చికెన్ మంచిగా కుక్ అవ్వాలండి. ఈలోపు మనం బిర్యానీని తయారు చేసుకుందాం. ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక బిర్యానీ సామాన్లు, ఒక 4 చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి, అందుకని 3 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇక్కడ మనకి వాటర్ అనేది మంచిగా మరగాలండి. ఈలోపు మనం చికెన్ ఉడికిందా లేదా అన్నది మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, వాటర్ మంచిగా మరిగాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేయండి. మనం ఇందాక తయారు చేసాం కదండి, అదే మసాలా, కొద్దిగా మసాలా వేసుకోండి. కొద్దిగా నిమ్మరసం, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చూసారు కదా, చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇదిగోండి, ఇటుపక్క బిర్యానీ కూడా అయిపోయిందండి. అది మనకి 70% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు చికెన్ని మంచిగా ఈక్వల్గా సర్దుకోండి. మళ్ళీ మనం రైస్ వేస్తాం కదండి, అప్ అండ్ డౌన్ ఉండకూడదు. చూడండి, 70% ఉడికిన రైస్ని ఒక లేయర్లా వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ముందుగా మనం తయారు చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. తర్వాత కొద్దిగా
మసాలా పౌడర్ వేసుకోండి. కొద్దిగా బిర్యానీ మసాలా వేయండి. ఈలోపు దమ్ పెట్టండి. మళ్ళీ రైస్ అక్కడ కొద్దిగా ఉడికి ఉంటుంది. అప్పుడు సెకండ్ లేయర్ లాగా మళ్ళీ ఇంకొకసారి వేయండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తయారు చేసుకున్న మసాలా ప్లస్ లైట్గా బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా వేయకపోయినా పర్వాలేదండి, కానీ ఏదో ఫ్లేవర్ కోసమని కొద్దిగా జస్ట్. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. నేను అది కూడా ఇంట్లోనే తయారు చేస్తానండి. మీకు అది కూడా నేను వీడియో పెడతాను. నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే వద్దు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ దమ్ చేయండి. మీకు సైడ్ నుంచి ఆవిరి బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. అలా వచ్చింది అంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత పొడి పొడిగా చికెన్ జ్యూసీగా వచ్చిందో.